ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్సుమంజలి. ఈరోజు వెరైటీ కర్రీ, స్పెషల్ కర్రీ మా రూఫ్ గార్డెన్లో ఉసిరికాయలు వచ్చాయండి. ఆ ఉసిరికాయలతో కర్రీ తయారు చేసాం. అలాగే మా రూఫ్ గార్డెన్లో మునక్కాయలు, ఉసిరికాయలు కర్రీ తయారు చేసాం. ఎంత బాగుంటుంది చూడండి. ఇందులో మెడిసిన్ వాల్యూస్ పుష్కలంగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేద్దాం చూద్దారండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లోకి కొత్త అతిథి వచ్చారండి. ఎప్పుడు రాదే ఫస్ట్ టైం. ఉస్తి మొక్క వచ్చింది. ఉస్తి ఈ కుండీలు వేసాము. ఉస్తి మొక్క ఇది చూడండి. ఆకులన్నీ కూడా వంగ మొక్క ఆకులాగా ఉన్నాయి కదండి. నిన్న ముళ్ళకాయ అని కూడా అంటారు. ఇది బాగా ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎంత ముళ్ళే. ఈరోజు ఈ కాయలతో, ఉసిరికాయలతో కర్రీ చేస్తాం. ఆరోగ్యానికి చాలా మంచిది, దివ్యోషం. ఇవన్నీ అవి చెట్టు అంతా కాయలు. ఎన్ని కాయలు ఉన్నాయి? ఇవన్నీ కాయలు. ఉసిరికాయలతో పాటు మునక్కాయలు కూడా వేస్తున్నాను. టమాటా, మునక్కాయ. రూఫ్ గార్డెన్లో మునక్కాయలు. నాలుగు మునక్కాయలు ఉన్నాయి. ఇందులో కోయసం అని వేపి మునక్కాయలు, ఉసిరికాయలు కర్రీ. ఉసిరికాయలు కోతారు. గుత్తుకి ఎంత బాగున్నాయి చూడండి. ముళ్ళు ఉంటాయండి వీటికి, బాగా ముళ్ళు తెచ్చు. ఎంత బాగా వచ్చింది. చెట్టు అంటే కాయలే. ఎన్ని కాయలు చూడు. ఉసిరికాయలు. పరిమాణం చిన్న, అంటే సైజులో చాలా చిన్న సైజు ఉన్నాయి కదా, కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మిన్న. పరిమాణం చిన్న, ప్రయోజనాలు మిన్న. ఈ ఉసిరికాయలు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇది ముళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఎంత బాగున్నాయి చూడండి. రూఫ్ గార్డెన్లో వేసేవండి. దీన్ని చిన్న కుండీలో వచ్చింది. ఎంత పడవ పెరిగింది చూడండి. చెట్టు అండి కాయలే. గుత్తులు ఎంత బాగున్నాయి కాయలు. ఇంకా చూడాలనిపిస్తుంది కదా చూస్తుంటే. చెట్టు అంతా కాయలే చూడు. ఉసిరికాయల కర్రీ మనం అన్నంతో కలుపుకొని తినచ్చు. దోశకి బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, చపాతీ బాగుంటుంది, అంటకాయలు ఉపయోగించుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూడండి. మా రూఫ్ గార్డెన్లో మునక్కాయలు వచ్చాయండి. ఎంత బాగున్నాయి చూడండి. తలకాయలు వచ్చాయి, చూపెట్టండి తలకాయలు. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో మునక్కాయలు. ఈరోజు స్పెషల్ కర్రీ తయారు చేస్తామండి. ఉసిరికాయలతో కర్రీ. మా రూఫ్ గార్డెన్లో ఉసిరికాయలు వచ్చాయి చూడండి. ఉసిరికాయలు, ఇంకా మునక్కాయలు కూడా రూఫ్ గార్డెన్లో ఒకటి. ఇది కూడా రూఫ్ గార్డెన్లో ఒకటి. ఉసిరికాయలు, మునక్కాయలు కర్రీ అండి. ఇది కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, మునక్కాయలు, ఉల్లిపాయ, టమాటా, ఆయిల్,
ఇక పోపు గింజలు, సాల్ట్, కారం, ధనియా పౌడరు, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే. ఇది ఇలా తయారు చేసి చూద్దారని. ఉసికాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ రూపు గార్డులో ఉసికాయలండి. కర్రీకి ముందుగా బాణలు పెట్టి బాణల్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసారు. ఇది కరివేపాకు. కలిపోయి మీద తొందరగా అయిపోతుంది. ఆవాలు అయ్యాయి కదా, ఉల్లిపాయ పొడి, ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కట్ చేసాను బాగా, ముక్కలు ముక్కలు చేసాం కదా. ఇలా పిసికేస్తే గింజలు వచ్చేస్తాయి. గింజలు ఉంటే కొంచెం చేదు వస్తుంది, వగరగా ఉంటుంది. అందుకు ఉసికాయలు గింజలు తీసేసి వేస్తే బాగుంటుంది. ఉసికాయలు ఇలాగ ఆయిల్లో బాగా ఫ్రై అయితే, పోపులో బాగా ఫ్రై అయితే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకరైపోతుంది ఆయిల్లో బాగా ఫ్రై అయితే. ఇలా వేపుకోవాలి ఉసికాయలు బాగా. ఉసికాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, చూడు ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మునక్కాయలు వేయాలి. పసుపు, మిరప్పొడి, కారం ఒక స్పూను, పసుపు ఒక స్పూను, ధనియా పౌడర్ ఒక స్పూన్. మునక్కాయలు ఉసికాయలు కొద్దిగా ఉడికాక ఫ్రై అయ్యాక టమాటో వేస్తాం.
ఉసిరికాయలు, మునక్కాళ్ళు, టమాటా ఆయిల్ కొద్దిగా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసి ఇంకా బాగా ఉడితే మునక్కాయలు ఉడకాలి కదా, ఉడడానికి కొద్దిగా వాటర్ వేయాలి. మాడిపోకుండా జాగ్రత్త కలపెట్టుకో. గాలి ఎక్కువ ఉంది, పొగ కూడా ఎక్కువ ఉంది. కొద్దిగా వాటర్ వేయాలి. బాగా ఉడికే వరకు మూత పెట్టాలి. ఒక 5 minutes ఉంటే బాగా ఉడికిపోతుంది. ఉడికింది లేదు చూద్దారండి. వాసన గుమ్మగుమ్మలాడుతున్నాను. ఎంత బాగుంది. ఇంకొద్దిగా ఉడకాలి. మునక్కాయలు కొద్దిసేపు ఉడకాలి. ఇంకొద్దిసేపు ఉడకాలి మునక్కాయ. ఉసిరికాయలు, మునక్కాయల కర్రీ సూపర్ టేస్ట్ అండి. టేస్ట్ అద్భుతంగా ఉందండి. కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా బాగుంది కదండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి, దివ్య ఔషధం. చూడడానికి బఠానీలాగా ఉన్నాయి కదండి, కానీ బఠానీలు కాదు, ఇవి ఉసిరికాయలండి. కానీ కొత్తగా చూసేవాళ్ళు ఇదే బఠానీ కర్రీ అనుకుంటారు కదా. ఉసిరికాయల కర్రీ ఎంత బాగుంది చూడండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ కర్రీలో మెడిసిన్ వాల్యూస్ పుష్కలంగా ఉన్నాయండి. ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది. కాల్షియం, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం అధిక మోతాదులో ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గడానికి, కాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఉసిరికాయలు ముఖ్యంగా బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తాయండి బాగా. మెడిసినల్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని చాలా బాగుంటుందండి టేస్ట్. అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. అలాగే టిఫిన్లో కూడా, ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇవి కాస్ట్ ఎక్కువ అండి. బయట బజార్లో ఎక్కువ దొరకవు. కేజీ 200 పైన ఉంటాయి. ఇవి ఎక్కువ ఖరీదు, ఎక్కువ దొరకవండి ఇక్కడ. ఈ ఉసిరికాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా పప్పుతో కలిపి వండుకోవచ్చు. ఈ కాయలు బాగా ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచుకుంటే రోజు ఉదయాన్నే పౌడర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పౌడర్ అన్నంలో కలుపుకొని తినచ్చు. ఇడ్లీకి, దోశ కూడా బాగా ఉపయోగించుకోవచ్చు. ఇన్ని రకాలకు ఉపయోగించుకోవచ్చు అండి. ఇవి పచ్చడి చేసుకోవచ్చు,
ఇలా టమాటోతో కలిపి కర్రీ చేసుకోవచ్చు, పౌడర్ చేసి ఉంచుకోవచ్చు. నిలవ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. రోడ్డు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ వీడియోలో రోడ్డు పచ్చడి పడతానండి. కర్రీ అంతా అయిపోయింది కదండి. లాస్ట్లో కొత్తిమీర వేయాలి. ఉచికాయల కర్రీ ఎంత బాగుంది చూడండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్ట్. ఉచికాయలు ఎంత బాగున్నదండి. టైప్ 2 డయాబెటీస్ తగ్గడానికి బాగా దోహదపడతాయి. కాల్షియం అధిక మొత్తాలు ఉంటుంది ఉసిరికాయల్లో. ఆర్థరైటిస్ తగ్గడానికి, కీళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. కాన్స్టిపేషన్ సమస్య నివారణకు ఇందులో ఉండే ఫైబర్ని బాగా దోహదపడుతుంది. ఫైబర్ ఎక్కువ ఉంది కదా, దోహదపడుతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీవైరల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. యాంటీ క్యాన్సర్ అధిక మొత్తంలో ఉందని, యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తెలియదండి. ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కదా, వెయిట్ లాస్ కూడా బాగా దోహదపడుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్ఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది. ఇమ్యూనిటీ పోస్తుంది అది ఈ కర్రీ. ఉసిరికాయలు, మునక్కాయల కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. టేస్ట్ చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు అందరూ నచ్చిందండి. ఉసిరికాయ ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ ఉసిరికాయలే. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మెడిసిన్ వాల్యూస్ పుష్కలంగా ఉన్నాయి. వీడియో అందరూ నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.